వివిధ హోదాలో ఉన్న అధికారులు, రిజిస్టర్ గారు, ముఖ్యంగా ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక దళిత వర్గంకి వెళ్ళి 2 సంవత్సరాల క్రితం ఏమీ లేనటువంటి నేను ధర్మపురి ప్రజల ఆ ధర్మపురి లక్ష్మణ శాసనసభ ఎన్నికై రాష్ట్ర క్యాబినెట్లో గిరిజన శాఖ, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్ పంచపాండవుల్లాగా నాకు 5 అన్నదమ్ముల్లాగా నా శాసనసభ్యులు నా పక్క నుండి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో ఇంత గొప్ప రోజు ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చిందంటే 20 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఎంతోమంది గొప్పగా మేధావులుగా తీర్చిదిద్దినటువంటి ఈ విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ, బీసీ మా విద్యార్థులందరినీ కూడా ప్రపంచంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామంటే ఒక గౌరవం, ఒక గొప్పగా ఒక ప్లేసింగ్ పోయినా, ఒక ఇంటర్వ్యూస్ పోయినా మీరు ఎక్కడ చదువుకొని వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చినామంటే అంత గొప్పగా ఉన్న యూనివర్సిటీకి మరి 20 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన గిరిజన శాఖ మంత్రిగా నేను కానీ, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లు అర్జున్ కానీ 10 కోట్ల రూపాయలు మా గిరిజనలకు సంబంధించిన హాస్టల్కు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా, చదువు అనేది చాలా గొప్పది. ఆ చదువు పరంగా మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంత గొప్ప విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో మన ప్రాంతానికి సంబంధించిన పిల్లలకు గొప్పగా చదువు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో, దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయని విధంగా, అంటే 6th క్లాస్ నుంచే జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు 25 ఎకరాల విస్తీర్ణత లోపల ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచన సంకల్పంతో ఆ ఆలోచన నుంచి ఈరోజు ఈ ఆలోచన వరకు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులకు అన్ని విధాలు సహకరిస్తా అని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు. His presence today is a source of great inspiration for all of us. Ladies and gentlemen, please join me in giving